హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మాది లవ్ మ్యారేజ్. మేము ఒకరికొకరం పరిచయమై 5.5 years అవుతుంది. ఇది మాకు పెళ్ళయ్యాక 3rd మ్యారేజ్ యానివర్సరీ. ఇంట్లో దీపారాధన చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఒక శారీని తీసుకొని ఇలా డ్రెస్గా స్టిచ్ చేయించుకోవడం. నేను పెట్టిన ప్రైస్కి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలానే ఈ డ్రెస్కి నేను సెల్ఫ్ కలర్లోనే లెగ్గిన్ ఇంకా చున్నీ అయితే తీసుకున్నాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదిరింది. అలానే నేను పెట్టిన ప్రైస్కి కూడా క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. ఇంకా నేను దేవాంశ్ మా వారు కలిసి కొన్ని ఫొటోస్ అయితే ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మెమోరీస్లా దాచుకోవడానికి కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళే టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి గుడి. మేము వెళ్ళింది గురువారం రోజు, అందుకే ఎక్కువ జనాలు అయితే లేరు. అలానే మేము 9:30కి వెళ్ళాము. ఇంకా అర్చన చేయించుకొని కాసేపు అక్కడే కూర్చొని ఇంటికైతే వచ్చేసాము. మేము బయటికి వెళ్ళే ప్లానింగ్స్ ఏం లేవు. ఇంట్లోనే ఏమైనా స్వీట్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అందుకని ఇంట్లో ఇంకా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నావన్నీ వీడియోస్ యూట్యూబ్లో కొన్ని వీడియో చూసి వాళ్ళు చెప్పే విధానాన్ని అలానే వాళ్ళు చెప్పే ఇంగ్రీడియంట్స్ని బట్టి అందులో చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇంట్లో ట్రై చేసేవి. నేను మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకని మెజర్మెంట్స్ చెప్పకుండా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే MTR రెడీమేడ్ పిండినే యూజ్ చేస్తున్నాను. అలానే మీ దగ్గర పాలు లేకపోతే నీళ్ళు, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ పాలు తగ్గినా కానీ నీళ్ళతో కూడా కలపచ్చు. నేనైతే పాలతో పిండిని అయితే కలపడం కోసం అయితే ఫస్ట్ పాలని మరగనిచ్చి తర్వాత ఈ పాలు కూడా గోరువెచ్చగా అయిన తర్వాత అయితే పిండిలో వేసి కలుపుతాను. ఇంకా పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం పిండిని అయితే తీసి పక్కన పెడతాను, ఎందుకంటే ఒకవేళ పిండి మెత్తగా అయినా కానీ ఈ పిండితో సరి చేసుకోవచ్చు. ఇవన్నీ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అలానే పిండిలో కొంచెం ఆయిల్ అయితే వేస్తాను, ఎందుకంటే ఒక 1/2 hour అన్నా ఈ పిండి కొంచెం పులియబెడతాను. అందుకే కొంచెం ఆయిల్ వేస్తే స్మూత్గా ఉంటుంది పిండి అని. పిండి పైన ఇలా గిన్నెను మూసేసి ఒక 1/2 hour రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా పిండిని అయితే చిన్న చిన్న ఉండల్లాగా చేస్తున్నాను. ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకుంటూనే ఒకవైపు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే మాకు స్వీట్నెస్కి తగ్గట్టుగా నేనైతే 3/4 కప్ అయితే షుగర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే షుగర్ని కొంచెం ఇంక్రీజ్ చేయవచ్చు. అలానే ఇంకా ఈ షుగర్లో 1.5 కప్ వాటర్ అయితే వేసాను. ఈ స్మెల్ ఇంకా ఫ్లేవర్ కోసం అయితే 3 లవంగాలు వేస్తున్నాను. ఈ చక్కెర నీళ్ళు వేసేటప్పుడే లవంగాలు వేస్తే మంచిగా నీటిలో మరిగి టేస్ట్ బాగుంటుంది. అలానే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఈ వాటర్ కూడా మంచిగా మరిగి ఒక తీగ పాకంలాగా రావాలి. అలానే ఈ షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసి అందులో వేయాలి. డీప్ ఫ్రై కోసం అయితే ఇలా లోతుగా ఉన్న కడాయి తీసుకొని ఇంకా అది వేడెక్కాక ఆయిల్ పోసేసాను. ఈ ఆయిల్ కూడా మంచిగా వేడైన తర్వాతనే ఈ గులాబ్ జామ్ ఉండలు అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ ఆయిల్ వేడక ముందుకే వేస్తే లోపలి దాకా కుక్ అవ్వదు. అలానే పిండి అనేది విరిగినట్టు అవుతుంది. అందుకని ఇంకా మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉండలైతే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పైన క్రిస్పీ లాగా ఉంటుంది, లోపలి దాకా కుక్ అయ్యి మనం షుగర్ సిరప్లో వేసినా కానీ విరగవు. ఇంత ముందుకు ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న ఉండలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఈ గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసేస్తున్నాను. ఇంకా కొన్ని వేస్తూ అన్నీ ఇంకా డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో అయితే వేసేసాను. ఈ గులాబ్ జాములు అయితే ఒక 2-3 hours తర్వాత తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. షుగర్ సిరప్ కూడా లోపలి దాకా మంచిగా వెళ్ళి విరగకుండా వచ్చాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా ఇంట్లోనే కేక్ కటింగ్ అయితే చేద్దామని కర్టెన్ పైన ఇలా లైట్స్ అయితే అరేంజ్ చేసాము. ఇంకా టేబుల్ పైన బెడ్షీట్ అయితే వేసేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. మాకంటే ఎక్కువ దేవాంశ్ అయితే ఎంజాయ్ చేస్తాడు. ఇది ప్రీ బర్త్డే సెలబ్రేషన్ లాగా అయ్యింది వాడికి. దేవాంశ్ అయితే ఇంకా కేక్ కటింగ్ చేసిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాడు. ఇంకా ఆ చిన్న క్యూట్ మెమరీస్ని క్యాప్చర్ చేసి ఇంట్లోనే ఇంకా మేము ప్రిపేర్ చేసుకున్న చికెన్ బిర్యానీని అయితే తినేసాము. ఇది అండి మా మ్యారేజ్ యానివర్సరీ వీడియో.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.